సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవలా స్రవంతి శీర్షికన మనం వింటున్న నవల మాదిరెడ్డి సులోచన రచించిన వంశాంకురం 7వ భాగం. అదిగో మళ్ళీ అలా పరాయిదాన్లా మాట్లాడతావేం? ఆమె వంక కోపంగా చూశాడు. కాని మనసులో డబ్బును గూర్చి దిగులుగానే ఉంది. విలాసయాత్ర పేరుతో 200 ఎక్కువ తెప్పించాడు. సీతారామయ్య గారి అంత్యక్రియలకు సరిపోకపోతే వేలికున్న ఉంగరం అమ్మాడు. రేఖ ఖర్చులు అదనంగా ఉండనే ఉన్నాయి. మీకు కోపం వస్తుంది, వాస్తవం ఆలోచించరేం? ఫీజు కట్టండి, ఇంట్లో కూర్చొని చదువుతాను అంది. ఆమె మాటే సమంజసంగా కనిపించింది. నువ్వు ఇలా కూర్చోవద్దు, లే బీచ్కెళ్దాం. అతని వెనకాల బీచ్కెళ్ళింది. చెట్టాలు పట్టాలు వేసుకుని తిరిగితే కాలమే తెలియటం లేదు. మీ సమక్షంలో స్వర్గమే కనిపిస్తుంది ఆనంద్. నువ్వు నా దగ్గరుంటే చాలు, మరేమీ వద్దనిపిస్తుంది రేఖ. తన్మయత్వంతో ఆమె కళ్ళలోకి చూశాడు. అయితే ఇవి కూడా వద్దా? వల్చిన నారింజ ముక్కలు అతని ఎదురుగా పెట్టి కొంటెగా చూసేది. వట్టి పొగరుమోద్దానవు, ఇలా ప్రవర్తిస్తే అమ్మ 4 అంటిస్తుంది. పర్వాలేదు, తట్టుకునే శక్తి ఉంది నిబ్బరంగా అనేది. ఊరికే అన్నాను గాని అమ్మ హృదయం అమృతమయం రేఖ. ఈ కొడుకును చూసే తెలుసుకోవచ్చులేండి. థ్యాంక్స్. కొంటెగా నవ్వి సిగరెట్టు వెలిగించాడు. ఈ పిచ్చి వేషాలు కట్టిపెట్టండి. అంటే సిగరెట్టు, పాడు అలవాట్లకేం కరువు లేదు. అతని చేతిలోని సిగరెట్టు లాగేసింది. ఇందాకే మంచి మంచి బిరుదులిచ్చావు. మంచి బిరుదుల చాటున ఈ పనులు చేయమనా? లెక్కతో రోజుకు 2 సిగరెట్టు, రాత్రి 8 దాటాక పెదవి విప్పరాదు. చదువుకోవాలి. బాగున్నాయి ఆంక్షలు. ఇంకా వినండి, ఆదివారాలు తప్ప షికారు పోరాదు. ఉదయం లేస్తూనే హస్కు వేసుకోరాదు. వారానికి ఒక్కసారే సినిమాకెళ్ళాలి. అన్నం తినాలా వద్దా? అందుకేం ఆక్షేపణ లేదు, కావలసింది అడిగి చేయించుకోవచ్చు. ఆమె తమాషాకు చెప్పిన మాటలు కావు. అతను చదువు అశ్రద్ధ చేస్తే అలక సాగించేది. ఆ రోజు ఎంతో ఆత్రంగా వచ్చాడు ఆనంద్. ఏమిటండి అలా ముఖం వేలాడేసుకుని వస్తున్నారు? రేఖ, ఇప్పుడేం చేయాలి? అమ్మా నాన్న పాండిచ్చేరికి వస్తున్నారట. రేపిక్కడే ఉంటామని రాశారు. ఉండనివ్వండి, వారిని సేవించి తరించవచ్చు. నీకు మతి కాని పోయిందా ఏం? అది మీకే తెలియాలి. మొండి మనిషివి. వారికి నీ గురించి ఏం చెప్పలేదు. ఒకేసారి వారికి ఏమని చెప్పాలి? మీ కోడలు నా ఇల్లాలు అని చెప్పలేరా? రేఖ గట్టిగా అరిచాడు. అప్పుడే కోపం వచ్చిందా? పర్వాలేదు, ఒక్కరోజు ఇంటి వారింట్లో సర్దుకుంటానులేండి. వారికి కోపం వచ్చినా బిగదీసుకోవడానికి మీరింకా స్వతంత్రులు కారు. ఆ మాట మొదటే చెప్పి ఏడవరాదు. విసుగ్గా చూశాడు. శ్రీవారి ముఖం కోపంలో ఎలా ఉంటుందోనని ఫక్కున నవ్వింది. అతనికి బాగా కోపం వచ్చింది. 2 చెవులు మెలేశాడు. రంగారావు గారు సతీ సమేతుడై వచ్చాడు. ఆనంద్ ఇంటిని చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మా నాయనే, నీకు బాధ్యతలు తెలిసి వచ్చాయిరా. ఇంటికి రాగానే మొదట నీ గది శుభ్రం చేయటానికే 1 గంట పడుతుంది అనుకున్నానురా. ఎంత చక్కగా పెట్టుకున్నావు. రోజు గోల పెడతావుగా ఒక్కడిని దూరంగా పంపానని. చూడు, కొన్నాళ్ళు ఒంటరిగా ఉంటే బాధ్యతలు తెలిసి వస్తాయి. తమ పనులు తామే చూసుకుంటారు. వారి మాటల్లోనే రేఖ ట్రేలో కాఫీ పట్టుకుని వచ్చింది. ఆనంద్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ట్రే వారికి ఎదురుగా పెట్టి నమస్కరించింది. వారి చూపుల్లో ప్రశ్నకు జవాబెలా చెప్తాడు? తీసుకోండి, చల్లారిపోతుంది. ఇంటివారింటిలో నుండి తెచ్చాను. మీ అబ్బాయి గారికి ఏం తెలీదు. అప్పుడప్పుడు సాయం చేయమని నాన్నగారు చెప్పారు అని అటు నుండి వెళ్ళిపోయింది. వాళ్ళు తెలుగువారా? కాదు, అమ్మాయికి మాత్రం వస్తుంది తడబడుతూ చెప్పాడు. తర్వాత వారి విషయాల్లో వారు మునిగిపోయారు. కాసేపు విశ్రమించి స్నానాలు చేసి బయలుదేరుతుండగా రేఖ ఎదురు వచ్చింది. మీరు బయట భోజనం చేసేరు, నేను తయారు చేస్తాను. ఎందుకమ్మా శ్రమ? వారించబోయింది సరస్వతమ్మ. మొహమాటం వద్దండి, ఆనంద్ గారెంతో నేను అంతే. ఆ మాటలకు సరస్వతమ్మ కరిగిపోయింది. ఆడపిల్లలు లేని ఆ తల్లి హృదయం క్షణం ఆ ప్రేమకు ఉక్కిరి బిక్కిరి అయింది. రేఖను దగ్గరకు తీసుకుంది. నువ్వు చిన్నబుచ్చుకోవటం దేనికి? అలాగే చేస్తాం. ఊరంతా తిరిగి అలసటగా ఇల్లు చేరారు. రేఖ వడ్డించగా తిని అందరూ అలసి నిద్రపోయారు. మరురోజు ఉదయమే వారంతా పాండిచ్చేరి వెళ్ళిపోయారు. నిన్ను 4 తన్నాలనిపించింది. ఎంత ధైర్యం? వాళ్ళింకా వివరాలు అడిగితే ఏం చేసేదానవు?
తల్లిదండ్రుల్ని పంపుతూనే రేఖపై విరుచుకుపడ్డాడు ఆనంద్. అంతా నిజం చెప్పేదాన్ని. నవ్వింది. మొండి ధైర్యం ఉంటేనే ఈ ప్రపంచంలో బతుకుతాం దొరగారు. కొన్నిసార్లు గోతిలో కూడా పడతారండి దొరసాని గారు వెక్కిరించాడు. అది నిజమేనేమోలేండి. ఇంటావిడ ఊరికే అడుగుతోందండి. ఏమని? మీకు నాకు ఎలాంటి చుట్టరికమని. చెప్పలేకపోయావు. ఏమని చెప్పాలో తెలియజేయండి. ఇంత తెలివైన దానివని గర్వపడతావు, ఆ మాత్రం చెప్పలేవు? చెప్పానులేండి, అతడు మొద్దబ్బాయి, అతని రక్షణ కోసం నన్ను పెద్దలు నియమించారని. పాపం వారు నమ్మారు కదూ. ఏమో, అతని భుజం మీద తలవాల్చింది. ఆనంద్, నాకెవ్వరూ లేరు నువ్వు తప్ప. కొన్నిసార్లు ఏవేవో పిచ్చి ఆలోచనలు వచ్చి నన్ను బాధిస్తుంటాయి. నన్ను అన్యాయం చెయ్యవు కదూ. ఉన్నట్టుండి ఆ సందేహం ఎందుకు వచ్చింది? ఆమెను తన వైపు తిప్పుకొని అడిగాడు. మీరు ఉన్నవారు, మీకోసం ప్రేమ తప్ప నా దగ్గర ఏముంది? నా సర్వస్వం మీకు అర్పించాను. నా కోసం ప్రేమ ఉందన్నమాట. అది ఉంటే చాలే. మీ అమ్మ వాళ్ళు అంగీకరించకపోతే ఇప్పటి నుండి ఆ ఆలోచనలు ఎందుకు? అప్పటికి చూద్దాంలే. మీ పరీక్షలు దగ్గర వస్తున్నాయంటే నాకేదో భయంగా ఉంది. నాకు లేకపోయినా నీకుంది, సంతోషించదగ్గ విషయమే. నవ్వేశాడు. ఏ కాస్త సమయం దొరికినా తమ భవిష్యత్తును తీయగా ఊహించుకుంటూ కాలం గడిపేస్తారు. తల్లిదండ్రులు స్టేషన్ నుండి వెళ్ళిపోవడంతో తేలిగ్గా నిట్టూర్చాడు ఆనంద్. అతని చదువు ఈ ఏడు బాగా సాగిందని తృప్తి చెందాడు. ఆ రోజు ఆఖరి పరీక్ష రాసి వచ్చాడు. అతనికి కొండంత బరువు తీరినట్టయింది. త్వరగా ఇంటికి వచ్చాడు. రేఖ, నేను 2 రోజులు హాయిగా నిద్రపోవాలి, లేపద్దు. వస్తూనే మంచంపై వాలిపోయాడు. నిద్రమాత్ర తీసుకుంటారేమిటి? ఎందుకు? ఏకదాటిగా 2 రోజులు నిద్ర ఎలా వస్తుందండి? చూడు అని పడుకున్నాడే గాని గంట కాకముందే మేల్కున్నాడు. ఉక్కగా ఉందని విసురుతూ కూర్చుంది రేఖ. అప్పటి నుండి విసురుతూనే ఉన్నావా? మరి నాకేం పని ఉంది? ఒక్క సిగరెట్టు. చా, ఇప్పుడెందుకు? లేవండి, బీచ్కి వెళ్దాం. అతను లేచి తయారయ్యాడు. అతను బహుకరించిన సిల్కు చీర కట్టుకుంది. ఇరువురు బీచ్కి వెళ్లారు. జనసంచారం లేని చోట కూర్చున్నారు. అలలను చూస్తుంటే ఏమనిపిస్తుందండి? నాకేం అనిపించడం లేదు. నాకైతే ఎన్నో భావాలు వాటికి పోటీ పడి అనగారిపోతున్నాయి. అతను ఆమె ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. ఇదేం పిచ్చివేషం? నయం, నేను 2 రోజులు పడుకోవాలనుకుంటే లేపావు. నేను లేపానా? బావుంది నిందారోపణ. అతని జుట్టులోనికి వేలు పోనిచ్చింది. ఒక పాట పాడు రేఖ. మీరు వెళ్ళిపోతారంటే నా గొంతులో ఏదో అడ్డుకున్నట్టు అవుతోంది. పాట ఎలా వస్తుంది? ఎన్ని రోజులు వెళ్తానేమిటి? నాకెలా తెలుస్తుంది? నేను వస్తానండి. శాస్త్రి గారింట్లో ఉంటాను. వాళ్ళ నాన్నకు కర్నూలు ట్రాన్స్ఫర్ అయింది. నీకేం చింత వద్దు. నేను వచ్చే వరకు అదే ఇంట్లో ఉండు. ఇంటి వారికి నేను అన్ని విషయాలు చెప్తాను. వాళ్ళ నాన్నకు కర్నూలు ట్రాన్స్ఫర్ అయింది. నీకేం చింత వద్దు. నేను వచ్చే వరకు అదే ఇంట్లో ఉండు. ఇంటి వారికి నేను అన్ని విషయాలు చెప్తాను. వీలుని బట్టి నేను వచ్చేస్తాను. ఆమె తల వంచి పెదవులు అందుకున్నాడు. మృదువుగా అతడి నుంచి విడిపించుకుంది. అలాగే, తొందరగా వచ్చేయండి. ఒక పాట పాడవా రేఖ? ఊహు, అలాగైతే నాతో మాట్లాడొద్దు. అతను కళ్ళు మూసుకున్నాడు. వంగి అతని కళ్ళు సున్నితంగా చుమ్మించింది. నన్ను అంటారు, కోపానికి ఏం తక్కువ లేదు. నెమ్మదిగా పాడింది. ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు, తామే ప్రపంచమంతా నిండినట్టు అనుభూతి పొందారు. ఆనందం అంటే ఏమిటో తెలుసుకున్నామన్నట్టు గర్వంగా తిరిగారు ఆ యువకులు. తను ఏకైక పుత్రుడు, తన కోరికే కాదనరని ఆనంద్ ధీమా. ఆనంద్పై పరిపూర్ణ విశ్వాసం రేఖకు. అతని సామాన్లన్నీ టాక్సీలో పెట్టింది. అతను కూడా తన భావాలను బలవంతంగా అదుపులోకి తెచ్చుకున్నట్లు అతని వాలకమే చెబుతోంది. సిగరెట్టు వెలిగించి పర్సు తీసి ఆమె ముందు పెట్టాడు. టాక్సీలకు వాటికి కొంత చిల్లరుంచి మిగతా తీసుకో. మీరే ఇవ్వండి. అతను ఇచ్చింది జాగ్రత్త చేసింది. స్టేషన్ నుండి ఇంటికి ఒక్కరితివి రాలేవు, ఉండిపో. మరేం పర్వాలేదు. మీకెన్నో విషయాలు చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోతున్నాను. తర్వాత చెప్తాను. త్వరగా వస్తారు కదూ? నవ్వుతూ ఆమె కన్నీరు ఒత్తి వస్తానని ప్రమాణం చేశాడు. అతను ఎంతో ఓదార్చి సెంట్రల్ స్టేషన్లో నిలబడి కన్నీటితో వీడ్కోలిచ్చే ప్రియురాలు కనిపించే వరకు చూశాడు. వాడొక్కరోజు విశ్రాంతి తీసుకోకూడదా? ఏం
విశ్రాంతి తీసుకోక నీ కొడుకు అక్కడ చేసే పనులు ఏమున్నాయి, రావడమేగా. తల్లిదండ్రుల మాటలు విని బద్ధకంగా లేచాడు. ఆనంద్, మనమో చోటికి వెళ్ళాలి, త్వరగా తయారవ్వు. తండ్రి మాటలకు వివరణ అడిగే ధైర్యం లేదు. లేచి తయారయ్యాడు. తల్లి చిరునవ్వుతో అందించిన కాఫీ తాగుతుండగా చిలిపి నవ్వుతో లీలగా రేఖాముఖం ప్రత్యక్షమై మాయమైంది. ఏమిట్రా, నీలో నువ్వే నవ్వుకుంటావు? ఏం లేదమ్మా, నిన్నటికి ఈరోజు ఎంత తేడా అని ఆలోచిస్తున్నాను. పిచ్చి తండ్రి అని వెళ్ళిపోయింది. తండ్రి కుమారులు కలిసి ప్లీడర్ గారింటికి వెళ్లారు. వెంకటరత్నం ఎదురు వచ్చాడు. ఎప్పుడొచ్చావయ్యా? మీ నాన్న ఈరోజు నిశ్చింతగా ఊపిరి పీల్చినట్టున్నారు. నా కుమారుడిని ఒంటరిగా వదిలాను, ఏ అరవ చిన్నదో ఎగరేసుకుపోగలదని ఒకటే విచారించాడు. చాలేవయ్యా దండకం, స్నేహితుని జబ్బ చరిచాడు. అందరూ కూర్చున్నారు. పాస్ అయ్యే నమ్మకం ఉందా? అదేం మాటండి, సంవత్సరం అంతా కష్టపడి చదివిందెందుకు? అభిమానంగా చూశాడు ఆనంద్. అంత నమ్మకం ఉంటే చాలు. ఇక్కడ నీ కోసం ఓ పోస్టు ఖాళీగా ఉంది. జూలైలో రిక్రూట్ చేస్తారు. పాస్ అవుతాననే నమ్మకం ఉంటే నీ పేరు చేరుస్తాం. పాస్ అయితే ఉద్యోగం వచ్చిందే అనుకో అన్నారు. చాలా బాగా రాశానండి. అలా ఉండాలి. 4 సంవత్సరాలలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్ అవుతావోయ్. అరగంట అలాగే మాటలు సాగాయి. వెళ్దామా? వెంకటరత్నం లేచాడు. పదండి. అతని కారులో ముగ్గురు కలిసి మరో పెద్ద మనిషి దగ్గరికి వెళ్లారు. అతని ఇంటి నిండా జనం ఉన్నారు. రండి రండి, మా వాడు ఈరోజు చూసి వెళ్ళిపోతానంటున్నాడు. అతని మాటలు ఆనంద్కి అర్థం కాలేదు. పెద్దవారు మాత్రం నవ్వారు. ఆఖరి సంవత్సరం వాడి స్నేహితుల బలవంతంపై మద్రాసులో ఉండిపోయాడు. రాత్రి వచ్చాడు. ఇప్పుడే బయలుదేరి తీశాను అంటుండగానే మరో 2 వయసు మళ్ళిన పురుషులు, ఓ స్త్రీ వచ్చారు. అందరూ కూర్చొని ఉండగానే ఓ అందమైన అమ్మాయి అందరికీ ఆరెంజ్ క్రష్ తెచ్చి ఇచ్చింది. వీరు కాంతారావు అని ప్లీడరు. వారి అమ్మాయి అరుణ BA మొదటి సంవత్సరం చదువుతోంది. వెంకటరత్నం పరిచయం చేశాడు. ఆనంద్కి ఎందుకో పరిచయం అసందర్భంగా తోచింది. ఆ అమ్మాయి అందరికీ నమస్కరించింది. ప్రతి నమస్కారం చేయటం తన విధిగా భావించి చేతులు జోడించాడు. ఆ అమ్మాయి ఓరగా తననే గమనించటం చూసి కాలర్ సవరించుకున్నాడు. ఆ అమ్మాయి తల్లి కాబోలు. అవే పోలికలతో ఉన్న వయసు మళ్ళినామె. ఆనంద్ను శల్య పరీక్ష చేస్తోంది. అక్కడ ఉండాలనిపించడం లేదు. తండ్రి అప్పుడే లేచే సూచనలేం కనిపించడం లేదు. వారు రాజకీయాలు మొదలుకుని సినిమాల వరకు ఒక్క విషయాన్ని వదిలిపెట్టక చర్చిస్తున్నారు. అమ్మగారు రాలేదేం నాయనా? స్త్రీ ప్రశ్నకు తికమక పడ్డాడు. పని ఉందండి అనేశాడు. 12 గంటలకు తిరిగి వచ్చారు. తను క్షేమంగా చేరినట్టు రేఖకు ఉత్తరం రాసి హాయిగా నిద్రపోయాడు. నిద్రలేచి హాల్లోకి వచ్చేసరికి తల్లిదండ్రులు సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. కావాలంటే అడుగు. రంగారావు గారు భార్య వంక చూశాడు. ఏమిటమ్మా? ఇందాక వెంకటరత్నం గారి స్నేహితుల ఇంట్లో చూసిన అమ్మాయిని గూర్చి మీ నాన్న తెగ పొగుడుతున్నారా? అందమైందే గాని అంత అందమైందేం కాదు. బాగుందమ్మా నవ్వాడు. అందానికి నిర్వచనమేముంది? మనసును మనిషిని బట్టి ఉంటుంది గాని అన్నాడు. పోనీ నీకు అందంగా కనిపించలేదా చెప్పు? తండ్రి అడిగాడు. అంత అందమైన అమ్మాయిని బాగా లేదనడానికి గుడ్డివాడినా ఏం? నవ్వుతూ బాత్రూం వైపు వెళ్ళాడు. రాత్రి 8 గంటలకు రంగారావు తండ్రి గారికి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. వారు జగ్గయ్యపేట 60 మైళ్ళలో ఓ పల్లెటూరులో ఉంటారు. మరో రోజే అందరూ ప్రయాణమై వెళ్లారు. అక్కడ ముసలాయన ఉబ్బసంతో బాధపడుతున్నాడు. రంగారావు గారు మందులు ఇప్పించి 4 రోజులుండమని భార్యను కొడుకును ఊర్లో దించేసి వచ్చాడు. 4 రోజుల్లో 15 రోజులుండి ముసలాయన్ని తీసుకుని వచ్చేశారు. తన కోసం రేఖ ఉత్తరం వచ్చిందేమోనని ఆత్రంగా బల్లలన్నీ వెతికాడు. అతని పేర ఉన్నది చింపి చదివేటంత సంకుచిత స్వభావులు కారు రంగారావు. ఉత్తరం కనిపించలేదు. ఆ రోజు రేఖా సంగతి తల్లితో చెప్పి వెళ్ళి పిలుచుకురావాలనుకున్నాడు. నెమ్మదిగా తల్లి ఉన్న చోటుకు చేరాడు. తాతగారు పడకుర్చీలో రాలి ఉన్నారు. తల్లి కింద నుంచుని మాట్లాడుకుంటున్నారు. మనూర్లో తక్కెళ్ళ వారి ఆడపడుచు కూతురుందే, చక్కని చుక్క. 50,000 కట్నం ఇస్తామన్నారు. నాకే ఇష్టం లేకపోయింది. ఆ పిల్ల తాత వంట బ్రాహ్మడుగా పనిచేశారట. సంప్రదాయం లేని కుటుంబం. ముసలాయన అంటున్నాడు. వంట చేసినంత మాత్రాన పరువు పోయినట్టేనా? మండిపోయింది ఆనంద్కు. ఇక్కడ చాలామంది ఇస్తామన్నారు. మీ కొడుకు సంప్రదాయం విషయంలో పట్టింపాయే. కాంతారావుది మొదటి నుండి సాగిన కుటుంబం. 1,00,000 రూపాయలు కట్నం ఇస్తామంటున్నారు.
1,00,000 కట్నమా? ఉలిక్కిపడ్డాడు ఆనంద్. ఒక్కడు ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా? స్పష్టంగా తేలిపోయింది తన పెళ్ళి అని. వెంటనే కోపం కూడా వచ్చింది. తన అభిప్రాయం అడగకూడదా? తాంబూలాలు పుచ్చుకుందామని చెప్పి పంపారు. వాళ్ళు సంవత్సరం నుండి అడుగుతుంటే ఆపుతూ వచ్చాం. వాడు చూశాడు. నా కళ్ళ ముందే పెళ్ళైతే సంతోషమే తల్లి, చూపించి అందంగా ఉందా అని సాధారణంగా అడిగారు. తను జవాబు చెప్పాడు. అంత మాత్రాన తన ఇష్టం తెలిసినట్టేనా? తను జాప్యం చేస్తున్నాడు. ఏమిట్రా ఆనంద్, పాతకాలపు పెళ్లి కొడుకుల చాటుగా వినటం? రా పిలిచాడు తాత. వచ్చి అతనికి ఎదురుగా కూర్చున్నాడు. లభించిన అవకాశం వృధా కానీయకూడదని సంకల్పించాడు. నేను పాతకాలపు పెళ్లి కొడుకునేం కాదు తాతయ్య. నాకు నచ్చిన అమ్మాయిని నేను చూసుకోగలను. ఎంత నంగనాచివురా? చూసి వరించి చూసుకోగలనంటావేమిటి? అదో పెద్ద విట్టు అయినట్టు. ఆయన నవ్వసాగాడు. సరస్వతమ్మ లేచి వెళ్ళింది. ఆనంద్కు చికాకు వేసింది. కాసేపు ఉండి తను వెళ్ళాడు తల్లి ఉన్న చోటికి. తోచడం లేదా నాయనా? అది కాదమ్మా, నిజంగా నా పెళ్లి విషయాలు మాట్లాడుకుంటున్నారా? అదేం మాట్రా, అబద్ధం దేనికి? రేపు పంచం నాడు లగ్నపత్రిక పెట్టుకుంటున్నాం. నా ఇష్టంతో పని లేదా? ఆవిడ వింతగా చూసింది. లేదని ఎవరన్నారు? వేరే అనాలా? నాకు మాట మాత్రమైనా చెప్పారా? మరి మీ నాన్న వెంబడి వెళ్ళి అమ్మాయిని చూసి రాలేదట్రా? నాకు పెళ్లి చూపులని చెప్పారా? ఏం అదా? సరిగా చూడకపోతే మరోసారి చూడు. అది కాదమ్మా, నాకు ఇష్టం లేదు. ఎందుకు? అమ్మాయి బాగుండలేదా? నేను గుడ్డివాడిని కాదు. మరి కట్నం ఇంకా కావాలా? అంత ఆశపోతును కాను. ప్రపంచంలో కట్నం, సంప్రదాయం, అందం తప్ప మరేం లేదా? ఇంకేమిటో చెప్పరా? వెర్రి వేషాలొద్దు. నాన్నగారు నీ మీద నమ్మకంతో 10 మందిలో మాటిచ్చారు అనేసి వెళ్ళిపోయింది. వెంటనే ఉత్తరం రాశాడు రేఖకు. తను రావడానికి ఆలస్యం కావచ్చని, క్షేమం తెలపమని. బీటీ పరీక్ష రాసి ఇంట్లో కూర్చున్న శర్మ దగ్గరికి వెళ్ళాడు. తన పెళ్లి వివరాలు చెప్పి ఆపే విధానం చూపమన్నాడు. ఏంరా, ₹1,00,000 తేరగా వస్తుంటే ఏం జబ్బురా? నాకెవ్వడు ఇవ్వడు కదా, హాయిగా వ్యాపారం చేసుకునేవాడిని. అయితే పద, వాళ్ళకు నిన్ను పరిచయం చేస్తాను. ఆ అమ్మాయిని చేసుకుందువు. నీకున్న హంగులేవి? అందగాడినా అంటే అదేం లేదు. చేసేది బడిపంతులు ఉద్యోగం. రేపింట్లో కుచేల సంతానమునకు జ్యేష్ఠుడను. అయితే ఏమైంది? ఆ అమ్మాయి అంత డబ్బు తెస్తుంది కదా. ఆ అమ్మాయి తల్లిదండ్రులు నీలాంటి విశాల హృదయాలు కారురా. అబ్బాయి బుద్ధిమంతుడు, డబ్బు లేకపోతేనే మా కొద్దిగా అనుకోరు. ఒరే, డబ్బున్న వాడికే ఇస్తారురా. నా మాట వినవేమ్రా? నేను మద్రాసులో ఓ అమ్మాయిని ప్రేమించాను. చెప్పవేం? అయితే నీ విలువ మరో 25 పెరుగుతుంది. వెదవా, 4 వాయిస్తాను. నేను తమాషకు చెప్పటం లేదు. ఒరే, నేను తమాషకు అంటం లేదురా. కాస్త అందంగా ఉండి 4 డబ్బులు చేతిలో ఉంటే ప్రేమ దానంతట అదే పుట్టుకొస్తుందిరా. మా మేనమామ కేరళ వెళ్ళాడు. వారి జుట్టును మోహించి పొడుగాటి జుట్టు గల ఓ అమ్మాయిని ప్రేమించానన్నాడు. మా అమ్మమ్మ చాలా తెలివైంది. ఆ జుట్టుతో ఉరేసుకుంటావట్రా అని అడిగింది. వెంటనే అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయించారు. ఢిల్లీలో ఓ పంజాబ్ అమ్మాయి రంగును చూసి మోసపోయాడు. చాలరా బాబు, చాలు. చెవులు మూసుకున్నాడు. పూర్తిగా విను మరి. పంజాబీ అమ్మాయితో పెళ్లి కాకుంటే సన్యాసం పుచ్చుకుంటానని గడ్డం పెంచాడు. 25,000 కట్నం అనగానే అన్నీ మరచి వివాహం చేసుకుని హాయిగా ఉన్నాడురా. అతని ప్రేమ ఉట్టితే అయి ఉంటుంది. నేను ప్రేమించిన అమ్మాయిని చూడలేదు. అనాథ, పాపం ఎవ్వరు లేరు. ఇంకా మంచిదే. తగవుకెవరు రారు. ప్రేమించిన ప్రతి వారిని పెళ్లాడాలని ఎక్కడ ఉన్నది? పిచ్చి వేషాలు మాని నాన్నగారు కుదిర్చిన పెళ్లి చేసుకో. నిరాశగా తిరిగి వచ్చాడు. దానికి తోడు రేఖ దగ్గర నుండి ఏ వార్త లేదు. విసిగి ఇంట ఆయనకు రాశాడు. ఆనంద్ ప్రమేయం లేకుండానే రంగారావు గారు తాంబూలాలు పుచ్చుకున్నారు. ₹1,00,000 అత్తవారి హుందా అతన్ని లొంగదీసింది. రేఖ గాలికి ఎగిరే పువ్వు వంటిది. ఎటన్నా ఎగర్ని. ఆమెను తన స్మృతి పథం నుండి తొలగించాలని ఎంతో ప్రయత్నం చేశాడు. యవ్వన మధువును అందించిన కన్నెను మరవటం సాధ్యమా? తనైతే ఉత్తరం రాశాడు. తన తప్పేం లేదు. గర్విష్టి అమ్మాయి ఏం నిర్ణయించుకుందోనని మనసుకు నచ్చ చెప్పుకున్నాడు. అతను రేఖను చేసుకున్నందువలన కలిగే నష్టాలు, అరుణను చేసుకున్నందువలన కలిగే లాభాలు తూచాడు. ధనం వైపే మొగ్గింది మనసు. పరీక్షా ఫలితాలు తెలిసాయి. తండ్రి వెంట మద్రాసు వెళ్ళాడు. ఒకసారి రేఖను చూడాలని అతని మనసు పీకింది. ఆమె ప్రశ్నలకు తన వద్ద జవాబు లేదు. తను కార్యవాది కావాలి.
తన జీవితమంతా శ్రమించిన 1,00,000 రూపాయలు కూడబెట్టలేడు. వైద్య భావాలతో సతమతం అవుతుండగానే తండ్రి అడిగాడు, ఇల్లు పూర్తిగా ఖాళీ చేయలేదన్నావుగా? పర్వాలేదు, వాళ్ళుండరిప్పుడు. పాత మంచం బల్ల మాత్రమే ఉన్నాయి. అప్రయత్నంగా అబద్ధమాడాడు. హోటల్లో తండ్రి విశ్రమించాక నెమ్మదిగా టాక్సీ వేసుకుని వెంకటాపురం కాలనీ చేరాడు. కొన్నిసార్లు తమాషాకి అబద్ధమాడినా అది నిజమై కూర్చుంటుంది. అతనుండే ఇల్లే కాక ఇంటి వారిల్లు కూడా తాళం వేసుంది. పక్కవారిని అడగాలనుకున్నాడు. అతనేం చెప్తాడో వినడానికి తను సిద్ధంగా లేడు. కాసేపు అక్కడే తచ్చాడి వెనక్కు తిరిగి వచ్చాడు. అతని స్మృతులు కూడా పాతబడిపోయాయి. రేఖకు తను తిండి బట్ట ఇచ్చాడు. ప్రతిగా ఆమె సుఖాన్ని ఇచ్చింది. అలా సరిపెట్టుకున్నాడు. మామగారి పరపతి వల్ల, వెంకటరత్నం గారి ప్రయత్నం వల్ల ఆనంద్కు ఉద్యోగం దొరికింది. అతని కంటే ముందు పాస్ అయిన వారిలాగా వారలాగే ఉన్నారు. ఆనంద్ గర్వంగా నవ్వుకున్నాడు. అప్పుడప్పుడు రేఖతో గడిపిన మధుర క్షణాలు మాత్రం గుర్తుకు వచ్చేవి. అతనికేం తెలుసు, జీవితంలో ఆ సుఖమే తనకు శాశ్వతమైందని. అరుణతో వివాహమైంది. వివాహ మంటపంలో అతనికి రేఖ ప్రత్యక్షమైనట్టే అనుభూతి కలిగింది. చేతిలో సూత్రం పట్టుకుని వెనుతిరిగి చూశాడు. ఇది అన్యాయం ఆనంద్ అంటూ రేఖ అరుస్తుందేమో అనుకున్నాడు. ఫోటో తీస్తున్నా గాని కట్టేరా మంగళసూత్రం. స్నేహితులు వేలాకోలం చేశారు. కళ్ళు మూసుకొని ముందుకు వంగాడు. అమ్మాయి కంటపడగానే అంత పరవశత్వం దేనికయ్యా? కళ్ళు విప్పి మాంగల్యం కట్టు. పక్కవారికి ముడి వేసేవు. మారుటి వదిన హాస్యమాడింది. ముడి వేస్తుండగానే నలుమూలల నుండి అక్షింతలు పడ్డాయి. ఎవరో తనపైకి రాళ్లు విసురుతున్నట్టుగా అనిపించింది. తంతు త్వరగా ముగించమని బ్రాహ్మడితో అన్నాడు. అతను గట్టిగా మంత్రాలు చదవసాగాడు. ఒక కొడుకని బాగా గారాబం చేశారులా ఉంది. పెళ్లిలో కూడా నిలకడలేదు. ఎవరో ముత్తైదువు మాట. తన హృదయం ఎలా ఉడుకుతోందో వారికేం తెలుసు? వివాహం కాగానే అందరూ భోజనాల గొడవలో ఉంటే అతను తలనొప్పంటూ పడక చేరాడు. 2 గంటలు కాకపూర్వమే నూతన వధువు అరుణ అతని క్షేమార్తె రావటం అతన్ని ఎంతో కలవరపరిచింది. స్త్రీలు ఎంత పరాధీనలో అర్థమైంది. ఇదివరకే ఒకరికి అన్యాయమైంది. తన మూలంగా మరో స్త్రీ అన్యాయం కారాదని తలచాడు. తనలోని భావాలను అదింపెట్టి అతి ప్రేమగా ఆమెను పలకరించాడు. ఆమెతో జీవితంలోని సుఖాలన్నీ పంచుకోవాలనుకున్నాడు. కానీ విధి అక్కడ దెబ్బతీసింది. అరుణ కడుపు నొప్పి రోగిష్టి. అతనికిప్పుడే అర్థమవుతోంది. 1,00,000 రూపాయలు సంపాదించటం తేలిక గాని తనకు కావలసిన సుఖం కొనుక్కోవటం తేలిక కాదని. ఒక్కోసారి అందరిపైన కోపం వస్తుంది. వెంటనే విచక్షణ మేల్కుంటుంది. తన జీవితం ఇలా కావటానికి ఎవరు కారకులు కారు. తనే అతని మనసు హెచ్చరించింది. ముందు ఏమిటన్నది ఆలోచించక రేఖతో చనువు పెంచుకోవటం మొదటి పొరపాటు. ఆమె తండ్రికి మాటిచ్చి మర్చిపోవటం రెండవ పొరపాటు. 1,00,000 రూపాయలకు లొంగి నిజం చెప్పకపోవటం పెద్ద పొరపాటే. ఒకరు చేసిన తప్పుకు ఎంతమంది శిక్షింపబడతారో. అమాయకురాలైన రేఖ, సురేఖ వేశ్య. భగవాన్, భరించలేను. మీరు చాలా మొహమాటానికి పోతారు. భరించలేనంత నొప్పి ఉంటే తలకు అమృతాంజనం రాయించుకోరు? నిష్ఠూరంగా వచ్చి అతని దగ్గర కూర్చుంది అరుణ. అరుణ, నా బాధ వ్యక్తం చేయలేను. ఎవ్వరికి చెప్పలేను. ఆరాటంగా మంచంలో కదిలాడు. నన్నైతే అంటారు సంతోషంతో రోగ నివారణ చేసుకోవాలని. మీరు ఒక్కరోజుగా దిగులు పడుతున్నారు. అతని తల తన తొడపై ఉంచుకొని రాయసాగింది. అతనికేమో పిచ్చిగా ఉంది. అరుణ, విసిగిస్తున్నానని నన్ను తిట్టవెందుకు? ఈ 5 సంవత్సరాల నుండి రోజు మేము విసిగిస్తున్నాను. ఎన్నిసార్లు తిట్టారు? అడుగుతూనే మందు రాసింది. నొప్పి లేదు. తల బగ్గుమన్నది. అతనికి అంత బాధలోనూ తన మొహమాటానికి నవ్వు వచ్చింది. నిర్భయంగా నిజం చెప్పేవారికే నిష్ఠూరాలు, కష్టాలు అంటారు. చిన్న అబద్ధం ఫలితం గుండెలో ఆరని మంట. తలనొప్పి కాదు, నా గుండెలు బద్దలవుతున్నాయని చెప్పకపోవడంతో నుదురంతా మండుతోంది. తన అసమర్థతకు నవ్వుకున్నాడు. అరుణ భయంగా చూసింది. అత్తయ్యా, అత్తయ్యా. కోడల అరుపులకు అత్తగారు తొందరగా వచ్చారు. ఏం తల్లి, ఇప్పుడే భరించలేని బాధ అన్నారు, అప్పుడే నవ్వుతున్నారు. నాకు భయంగా ఉంది. ఆమె లేచి అతని తల దిండుపైకి చేర్చింది. ఏమిట్రా నాయనా? ఆత్రంగా వచ్చి ఆమె అతని శరీరం పట్టి చూసింది. ఏం లేదమ్మా, తను ఊరికినే భయపడింది. ఏదో గుర్తుకొచ్చి నవ్వాను. తన నవ్వు ఎంత ప్రమాదం కలిగిస్తుందో తెలిసిపోయింది. ఈ విషయం తండ్రి వరకు చేరితే పిచ్చి ఆసుపత్రి నుండి పెద్ద డాక్టర్ వస్తాడు. ఆకలిగా ఉందమ్మా? అలా చెప్పు. కడుపులో ఏం లేదు.
అందుకే పైత్యం చేసింది. నువ్వు కూర్చో, నేను జావా తెస్తాను. కోడల్ని కూర్చోబెట్టి వెళ్ళింది. అరు, ఒక సిగరెట్టు. వద్దండి, అంతగా కావలిస్తే జావ తాగాక కాలుద్దురు గాని. అతనికి చెబుతుండగానే సరస్వతమ్మ అక్క కోడలు దిగింది. వెనక అత్తగారు పిల్లలున్నారు. అరుణ వారికి ఎదురేగి ఆహ్వానించింది. ఆమె చేతిలో ఉన్న చంటివాడిని అందుకుంది. ఆనంద్కు బాగుండలేదా అరుణ? ముసలావిడ అడిగింది. 2 రోజుల నుండి జ్వరం అత్తయ్య. అత్తా కోడన్లు ఆనంద్ని పరామర్శించారు. ఆప్తుల రాక సరస్వతమ్మకి ఎంతో తృప్తినిచ్చింది. అక్కగారిని కౌగిలించుకుంది. వారిద్దరిని చూస్తుంటే లక్ష్మీ సరస్వతుల సార్థక నామధేయులు అనిపించింది. వారి రాక వల్ల ఇంట్లో కాస్త సందడి హెచ్చింది. తాత్కాలికంగా తన విచారాన్ని మర్చిపోయాడు ఆనంద్. అరుణ మాత్రం విచారంగా తిరగసాగింది. అరు, అంత ముభావంగా ఉన్నావేం? పెద్దమ్మగారు ఏమన్నారేం? వారేం అనలేదు. పిల్లలు గలవారెవరొచ్చినా నాకేదో భయంగా ఉంటుంది. ఏ క్షణంలో నన్నేమంటారో, వారి పిల్లల్ని ఇస్తామంటారోనని. పిచ్చిదానవు, ఎవరి పిల్లలు వారికి తీపి సుమా. అంతకంటే తీయనైంది ప్రపంచంలో విలువైంది మన దగ్గరుంది, డబ్బు. ఈ డబ్బు విలువైందే, దానికి తోడు సమస్యలు సృష్టిస్తుంది కూడాను. మన పక్కింటి క్లర్క్ ఉన్నాడు, అతనికి పిల్లలు లేరన్న బాధ ఒక్కటే ఉంది. మనలాంటి బాధలు లేవు. నిజమే అరుణ, డబ్బు కొన్నిసార్లు మనిషిలోని మానవత్వాన్ని కూడా మరిపించేస్తుంది. ఆనంద్ నిద్రపోయాక వంటింట్లోకి వెళ్ళింది. 2 అత్తగారులు మడితో వంట చేస్తున్నారు. వంట మనిషిని పెట్టుకోరాదే సరస్వతి? అబ్బాయి ఆయన ఎన్నోసార్లు అంటారు. కొందరు డబ్బు కోసం చూశామని కూడా ఎత్తి పొడిచారు. వంట మనిషికి పని చెప్పి నేనేం చేయాలక్క? పని మనిషి సత్తిపై పనులు చేస్తారు. అరుణ కూడా ఆడంబరాలకు పోయి కూర్చునే పిల్ల కాదు. అది నిజమేలే, పనిలోకుంటే తోచవద్దు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరిపోరు. మరి మాట మంచి లేకుండా ఉండాలంటే కష్టమే. మా రెండో మనవడిని ఓ 4 రోజుల పాటు ఉంచుకో. ఇంట్లో ఎన్ని ఉన్నా పిల్లలు ఉన్నట్టుంటుందా? నేనే అడగాలనుకున్నాను, కోడలు ఉంచటానికి ఇష్టపడుతుందో లేదోనని ఊరుకున్నానే. నువ్వు పరాయి దానవటే, ఏదో 4 నాళ్ళ ముచ్చట. అరుణ మౌనంగా వింది. 4 రోజులకు వారు వెళ్ళిపోయేనాడు పిల్లాడిని వదిలి వెళ్లారు. సరస్వతమ్మ చాలా సంతోషించింది. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.